గుడ్ ఈవినింగ్. కాకినాడ జిల్లా జగన్నాథపురం అంటే కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జగన్నాథపురం మసీదు దగ్గర కొంతమంది యువకులు మిలాదున్నబీ సందర్భంగా ఆ పాకిస్తాన్ జెండాలంటూ పేపర్లో చూశాను. కాకపోతే అక్కడ అర్ధచంద్రాకారం, అది ఎక్కువగా ఇస్లాంకు గుర్తుగా పెట్టుకుంటారు. మరి పాకిస్తాన్ జెండా అని చెప్పి సిఐ జగన్నాథరావు గారు ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా ఒక వార్త వచ్చింది ఈనాడులో. తర్వాత పాలస్తీనా జెండాలతో కొంచెంసేపు హల్చల్ చేశారు, కారులో కూర్చొని ఆ జెండాలు పట్టుకొని అన్నారు. పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. యాజ్ ఏ ముస్లింగా, నా పేరు రఫీ, నేను ఇస్లాం ధర్మాన్ని పాటిస్తాను, ఏకదైవ ఆరాధన చేస్తాను, నమాజ్ చేస్తాను, ఇస్లాం ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తాను. యాజ్ ఏ ముస్లింగా నేను ఖండిస్తున్నాను. అది నిజంగా పాకిస్తాన్ జెండానే అయితే వాళ్ళు కఠినాతి కఠినంగా శిక్షించాలి, నెంబర్ 1. కాకపోతే ఒకసారి సరి చేసుకోవాలి. పాకిస్తాన్ జెండా అయి ఉండదు, తప్పకుండా అది ఇస్లాంకు గుర్తయినటువంటి అర్ధచంద్రాకారం గుర్తయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఏదేమైనా పోలీసులు ఎంక్వైరీ చేయాలి, చూడాలి. తర్వాత పాలస్తీనా జెండా. ఇప్పుడు ముస్లిం సోదరులకు కొంతమందికి అడుగుతా ఉన్నాం, మన ఇంటి పక్కన ఒక ముస్లిం కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే తల దూర్చితే ఏం జరుగుతుందో, ఏది మెడకు పడుతుందని భయపడి దూర్ అయితే హంలోగా ज़्यादा लोग, बहुत लोग थोड़े गाँव में, टाउनों में, घराम में बुर्का डाले को चर्चा जाते हैं. उनका घर का हालत क्या है, उनका बच्चों का हालत क्या है, उनका मर्द का हालत क्या है, क्या चलता है घर में, बेचारा कोई खाने को फूड है ही नहीं, उनका क्या काम है, काम नहीं है, अनएम्प्लॉयमेंट पीपल्स है, वो नहीं देखते. कहाँ की पालस्तीना में क्या की करती हैं बोल को, हमें हाँ इबादत करते, दुआ करते, चाती मार लेते. మన ఇంటి పక్కన ఉన్న ఒక కుటుంబం ఆకలితో అలమటిస్తూ ఉంటే పట్టించుకోలేని మనం ఎక్కడో పాలిస్తున్న గురించి ఏదో పెద్దగా కొట్టుకొని పోతాం. ఇది తప్పు. దేశాల్లో ఉన్నటువంటి వాని దేశ పరిష్కారాలు చేసుకుంటాయి, దేశాలు చేసుకుంటాయి. దాని గురించి నువ్వు ఇక్కడ ఏమో నీ ఛాతి కొట్టాల్సిన అవసరం లేదు. నీలో ఉన్న దేశభక్తికి మాత్రమే దేవుడు మార్కులు ఇస్తాడే తప్ప ఎక్కడో ఏదో జరిగితే మన దేశానికి ఉన్నటువంటి కట్టుబాట్లు కాదని ఇంకో దేశాన్ని ప్రేమించడం కూడా నేరమే. అది నీ మతం కావచ్చు, నీ కులం కావచ్చు, నీ వర్గం ప్రజలు అక్కడ ఉన్నప్పటికీ కూడా మన దేశానికి సంబంధించిన కట్టుబాట్లు, చట్టాన్ని అనుసరించే నువ్వు వెళ్ళాలి. నువ్వు ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ఇదే ధర్మం. ఏ ధర్మమైనా, ఏ మత ధర్మమైనా ఇలాగే చెబుతుంది. ఏదేమైనా ఇంకోసారి వాళ్ళు చేసిన చర్యని పునఃపరిశీలించి, పూర్తిగా పరిశీలించి, నిజంగా తప్పు చేసింటే శిక్షించాలి, లేదా మానవతా దృక్పథంతో ఒక్కసారి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి మన్నించడానికి ప్రయత్నం చేయండి. జై హింద్.